Thomas Alva Edison, you know him, right? He's the inventor of inventors. He made the light bulb. థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన మీకు తెలుసు కదా, ఆయనే బల్బును కనిపెట్టాడు. The story about Thomas Alva Edison was very sad. కానీ థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క జీవిత చరిత్ర బాధాకరమైనది. His teacher in the school wrote a letter to his mother that Thomas Alva Edison is mentally ill and we cannot teach him or afford him to make him study in this school. ఆయన స్కూల్ చదువుతున్నప్పుడు ఆ స్కూల్ ఉపాధ్యాయుడు తన తల్లికి ఒక ఉత్తరం రాశారు. థామస్ ఆల్వా ఎడిసన్ ఒక మానసిక రోగి కాబట్టి ఈ స్కూల్లో ఇక వానిని చదివించలేము అని చెప్పారు. When Thomas Alva Edison asked his mother what was written in the letter, this is what his mother said. అయితే ఆ ఉత్తరంలో ఏమి రాశారు అని థామస్ ఆల్వా ఎడిసన్ తన తల్లిని అడిగినప్పుడు ఆ తల్లి ఇలా చెప్పింది. Your son is very intelligent. We cannot afford him. నీ కుమారుడు చాలా జ్ఞానం గలవాడు. మా స్కూల్లో బోధకులు నీ కుమారుని జ్ఞానము తగినట్లుగా బోధించలేరు. Please teach him yourself because he's very intelligent. This is what Thomas Alva Edison's mother said to him. మీ అబ్బాయి చాలా జ్ఞానము గలవాడు కాబట్టి మీరే స్వయముగా పాఠాలు నేర్పండి అని ఉత్తరం రాసినట్లుగా థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క తల్లి అతనితో చెప్పినది. After many years, చాలా సంవత్సరాల తరువాత, after Thomas Alva Edison's mother died, థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క తల్లిగారు చనిపోయిన తరువాత, Thomas Alva Edison went through his old treasury and found a small paper. థామస్ ఆల్వా ఎడిసన్ ఆ పాత వస్తువులను చూస్తున్నప్పుడు ఒక కాగితాన్ని కనుగొన్నాడు. When he read it, it said, Thomas Alva Edison is mentally ill and he cannot study in our school. ఆ ఉత్తరాన్ని అతను చదివినప్పుడు దానిలో ఏముందంటే, థామస్ ఆల్వా ఎడిసన్ మానసిక రోగని, అతను మా స్కూల్లో చదివించుటకు వీలు కాదని దానిలో ఉంది. When he read this, he cried for hours and hours and hours. After that, he wrote in his diary that Thomas Alva Edison, a mentally ill boy, by a hero mother, became the inventor of inventors of the century. ఆ ఉత్తరాన్ని చదివిన తర్వాత అనేక గంటల తరబడి ఎంతగానో ఏడ్చాడు. తరువాత తన డైరీలో ఏమని రాసుకున్నాడనగా, మానసిక రోగి అయిన థామస్ ఆల్వా ఎడిసన్ ఒక గొప్ప తల్లి ద్వారా శాస్త్రవేత్తలకే పితామహుడు అని పిలువబడే స్థితిలోనికి వచ్చాడు అని రాసుకున్నాడు. So dear ones, you should know that your mother's golden words can make you the greatest person in history. కాబట్టి ప్రియ స్నేహితులారా, మీ తల్లి చెప్పే బంగారపు మాటలు చరిత్రలో మిమ్మల్ని గొప్ప వ్యక్తులుగా నిలవబెడతాయి అని మీరు తెలుసుకొని వాటిని నమ్మాలి.